మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలో ధరణి తెచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు. గత ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దానివల్ల ఏర్పడిన సమస్యలు నేటికి కూడా, అంటే గత ప్రభుత్వం పోయి కూడా సంవత్సరం ఏర్పడినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా సమస్యలన్నీ సమస్యలుగానే ఉన్నాయి. ఆ బాధితులంతా కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి చెంది కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా పెద్దవుర మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొంతమంది బాధితులు భూ సమస్యకు సంబంధించి అనేక సార్లు ఈ యొక్క కార్యాలయం చుట్టూ తిరిగి తమ చెప్పులు అరిగాయంటూ కొంతమంది ఇక్కడ మౌన ప్రదర్శనకు అయితే దిగిరు. ఒకసారి వారితో మాట్లాడదాం. నిజానికి వారికి ఉన్న సమస్య ఏంటి? ధరణి ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడే కాదు, జిల్లా మొత్తం కూడా కొన్ని వందల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం కేవలం అందులో ఆ సమస్యకు పరిష్కారం లేదంటూ, లేదంటే ఆప్షన్స్ లేవంటూ ఏదో కారణాలు చెప్తూ బాధితులను, రైతులను వందల సార్లు కార్యాలయ చుట్టూ తిప్పుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది బాధితులు ఉంటారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? వెంకటమ్మ. ఎందుకు ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నావు? 15 సంవత్సరాలు అవుతుంది కొని భూమి కొని వచ్చాగా సారు. అది ఏరే వాళ్ళ మీద పడ్డది. ఏం పడ్డది? వేరే వాళ్ళ మీద? నీ భూమి? పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి? పాత పాస్ బుక్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి. కొత్త పాస్ కొత్త వస్తాయేమో చూస్తున్నా సారు. కొత్త తీసుకొని రమ్మంటారు భూమి మీదకి. అందుకోసానికి వచ్చిన సార్. ఇట్లా ఎందుకు కూర్చున్నావు ఈ పేపర్లు పట్టుకొని? నువ్వు లోపలికి పోయి ఆఫీసర్లను అడిగినావు ఎప్పుడన్నా? అడిగినా సార్. ఏమన్నా? 2 సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఆమె స్పందిస్తలేదు మేడం. స్పందిస్తలేదు. మీరు వాళ్ళ కొడుకుని. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? మా భూమి 10 సంవత్సరాల నుంచి మేము చేసుకున్నాం సార్. చేసుకున్నాక మిస్సింగ్ సర్వేలో మన ధరణి వచ్చినాక, ధరణి పోస్టులు వచ్చినాక మా భూమి వేరే వాళ్ళ మీద పడ్డది. మేడాన్ని వచ్చి ఇట్లా రిక్వెస్ట్ చేసిన ఎంత అడిగినా కూడా మేడం ఎంతగానో స్పందిస్తలేదు మేడం. మేము గత 10 సంవత్సరాల నుంచి మేము భూమి చేసుకుంటున్నాము. ఎంత భూమి? 2 ఎకరాల భూమి చేసుకుంటున్నాము. చేసుకుంటుంటే అది ధరణిలో ఏమైందంటే పక్క వాళ్ళ పేరు మీద పడ్డవి. అవి మేము ఇక్కడ ఉండము, మేము అక్కడ హైదరాబాద్లో చదువుకుంటుంటే అమ్మ పోయి భూమి మీదకి వెళ్తే ఈ పాత పాస్బుక్లు తీసుకొని వెళ్తే మీకు కొత్త పాస్బుక్లు రాలేదు కదా, పాస్బుక్లు వచ్చినాయి, పాత పాస్బుక్లే ఉన్నాయి, అప్పుడు చేసుకున్నారు, ఇప్పుడు మాకు వచ్చింది పాస్బుక్లు, మేము చేసుకుంటాము అని చెప్పేసి మమ్మల్ని బెదిరియడం ఇలాంటివి చేస్తున్నారు. చేసి ఎంఆర్ఓ మేడం కాడికి వచ్చి ఎన్నిసార్లు అడిగినా కానీ సమాధానం ఇవ్వట్లేదు. ఎవరి ఫీల్డ్ మీద స్టార్ట్ అయింది ప్రాబ్లం మీకు? 2 సంవత్సరాల నుంచి పెద్దవర మండల ఆఫీస్ చుట్టూ తిరిగి పానం విసికి నేను ఇంకా పోయి ఏంది మేడం ఎన్ని సంవత్సరాలు తిరిపించుకుంటారు, ఇంకా ఇట్లా ఎట్లా చేస్తారంటే అక్కడ కూడా ఫీల్డ్ అడుగుతున్నారు. ఫీల్డ్ మీద ఎవరు ఉంటే వాళ్ళ భూమి అని చెప్పింది. నిన్న చెప్పింది. ఇవాళ మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ప్రూఫ్స్? మా దగ్గర ఉండాల్సిన పాత పాస్బుక్, డాక్యుమెంటు, చెప్పు. పాత డాక్యుమెంట్లు, పాత పానీలు, అమెండ్మెంటు, మేము భూమి కొన్న రిజిస్ట్రేషన్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. మాకు ఉండాల్సిన అన్నీ ఉన్నవి. కానీ మా భూమి మాకు చేయట్లేరు. 1B పాత 1B పహాని నిడమనూరు ఆఫీసులో పోయి ఈసీ కూడా తీసుకొని వచ్చినాం. అక్కడ ఏం అమ్మకం కొనుగోలు ఏం జరగలేదు. ఏదైనా ఉంటే పెద్దవర మండల ఆఫీస్లో జరిగేది అని. కేవలం ధరణిలో మార్పు చేర్పులు చేసే సమయంలోనే తప్పిదం జరిగిందట? అవును సార్. ఏమన్నా జరిగితే పెద్దవర మండల ఆఫీస్లో జరిగినాయి, ఆడ చూసుకోండి అని చెప్పేసి మమ్మల్ని పంపించినారు. ఆడ ఉన్న రికార్డులన్నీ తీసేసి మాకు ఇక్కడ పంపించినారు. ఇక్కడ ఏం న్యాయం లేదు. ఏమంటారు ఇప్పుడు అడిగితే? ఇక్కడ ఫీల్డ్ మీద ఎవరు ఉంటే వాళ్ళదే భూమి అని చెప్తున్నారు. అంటే ధరణిలో జరిగిన తప్పులకు మేము కారణం కాదు, భూమి మీద ఎవడు ఉంటే వాడే, అంతేనా? దీన్ని కలెక్టర్కి చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా ఉన్నతాధికారులకు? మేము వెళ్ళలేదు సార్. ఇంకా ఇక్కడ నుంచే ఏమన్నా జరుగుతుందని మేము చూసినాము, కానీ ఏం జరగట్లేదు. రేపు కలెక్టరేట్ పోతారు. పెద్దవర మండలం మొసంగి గ్రామానికి చెందిన ఈ వెంకటమ్మ, వీళ్ళ కుటుంబ సభ్యులంతా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ భూమి కోసం తిరుగుతున్నారు. కేవలం ధరణిలో ఏదైతే రికార్డుల మార్పు చేర్పులు జరిగే సమయంలోనే వీరి భూమి ఏదైతే 10 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూమి ఏదైతే ఉందో అది పక్క భూమి వాళ్ళకి సంబంధించి ఆ కొత్త బుక్లో వాళ్ళ పేర్లు రావడంతో వాళ్ళు కబ్జా మీదకి వచ్చారు. సో అప్పటి నుంచి వీళ్ళు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ కార్యాలయం చుట్టూ తిరిగినా కానీ ఫలితం లేదు. ఇక్కడ ఉన్న అధికారులు కబ్జాలో ఎవరిది ఉంటే వాళ్ళే భూమి అంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగకపోతే మేము కలెక్టరేట్ ముట్టడిస్తాం, కలెక్టరేట్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలు ఇక్కడ ఒక దగ్గరే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల కేసులు ఇలా పెండింగ్లో ఉన్నాయి. కేవలం ఆఫీసర్లు ధరణిలో జరిగిన తప్పిదాలను
వారి మీద వేసుకోకుండా అక్కడ ఏదో రికార్డులలో జరిగిన పొరపాట్లు, కంప్యూటరీకరణ చేసేటప్పుడు జరిగిన పొరపాట్లను బాధిత ప్రజలు రైతుల మీద వేయటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కొత్తది ఏదైతే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టం చేస్తుందో, భూమాత చట్టంలోనైనా కనీసం ఇలాంటి తప్పిదాలను సవరించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నా పేరు రమేష్ అన్న. కొత్తలూరు శివారు భూమి మొసంగి గ్రామం వీళ్ళది. 2020 వరకు వీళ్ళు కబ్జా మీద ఉన్నారు. ధరణిలో జరిగిన సమస్య వల్ల ఏం జరిగిందంటే భూమి పోయి పక్క వాళ్ళ మీద పడ్డది. పక్క వాళ్ళ మీద పడ్డని చెప్పేసి వీళ్ళు 2 సంవత్సరాల భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తిరిగినా కానీ మనకు ఏది మిస్సింగ్ సర్వే అని చెప్పేసి ఒక సర్వే పెట్టిరు. ఆ సర్వేలో కూడా దాన్ని మన డిలీట్ చేసి పడేసినారు. తర్వాత మళ్ళీ అడిగినాం ఏం సంగతి మేము ఎట్టయింది మేడం గడిచి నిన్న కూడా నేను వచ్చి స్వయంగా నేను కూడా అడగడం జరిగింది. లేదు బాబు, ఇప్పుడు వాళ్ళు పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు, ఇలా వేరే వాళ్ళు ఊరు అని చెప్పేసి నాకు కార్యక్రమానికి చెప్పడం జరిగింది. ఈమె సార్ ఇక్కడ చూస్తే హ్యాండిక్యాప్టెడ్ సార్, ఈమె ఒక స్త్రీ హ్యాండిక్యాప్టెడ్ దళిత వర్గాలకు చెందిన మహిళ. ఈమె 2 ఎకరాల భూమి కోల్పోయి, ఆ భూమి కోల్పోయినంత వరకు కూడా ఆమె తెలియదు. నా భూమి అని కూడా ఆమె కోల్పోయిన సంగతి తెలియదు. కౌలుకి ఇచ్చేసి దూరంగా బతుకుతున్నది ఆమె. 2 ఎకరాలు పోయిందని చెప్పేసి 2 సంవత్సరాల ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోకుండా ఈ కాపీ ఏదైతే ఉన్నదో, ఈ కాపీ ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తం చుట్టుపక్కల అద్దెలకు వాళ్ళకి పంపించినది రిపోర్ట్ వీళ్ళది. వాళ్ళకు నోటీసులు పంపించిన రిపోర్ట్ అన్నది. వాళ్ళకి నోటీసులు పంపించారు. ఎవరికి ఏ పేరు మీద పోయింది భూమి వాళ్ళకి రిపోర్ట్లు పంపించినారు. ఇది పంపించిన 2024 8వ నెల 22వ తారీఖు నాడు జరిగింది. ఇది 7 రోజులు యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పటికీ 3 నెలలు అయిపోయినది. దీని మీద ఇంతవరకు ఎంక్వైరీ చేయడం లేదు. వాళ్ళ భూమి వాళ్ళకి కేటాయించడం లేదు. పాప ఆమె తిరిగి మూర్చి వచ్చి ఏమన్నా కింద పడిపోతాను. చాలాసార్లు ఇదే ఎంఆర్ ఆఫీసులో చాలాసార్లు పడిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఇంతవరకు నిన్న కూడా నేను ఎంఆర్ మేడం కూడా ఏంది మేడం ఈ సంగతి పరిస్థితి అంటే, పొజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళదే పై చేయి ఉంటుంది, మీరు పోయి కొట్టాడండి అంటున్నారు. వాళ్ళు భూమి మీద పోతే ఏమైనా జరరా అని జరిగితే వాళ్ళు ఎవరు బాధ్యులు? ఎంఆర్ఓ గారు బాధ్యత వహిస్తారా? దానికి న్యాయంగా పోరాడదని చెప్పేసి మిస్సింగ్ సర్వీస్ జరిగిందని చెప్పేసి వాళ్ళు రావడం తిరగడం వల్ల వీళ్ళు ఇవాళ ఏం చెప్పు పొజిషన్ మీకు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమైనా చూసుకోండి, లేకపోతే కేసు పెట్టుకోండి, కోర్టుకి వెళ్ళిపోండి. మీరు నేను ఏం చేసేయాలి అని చెప్పేసి ఎంఆర్ఓ మీద కారాకారంగా చెప్పడం జరుగుతుంది. దీని మీద మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకొని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ జరుగుతున్న అవకతవకలు ఇలాంటి వ్యక్తులంతా ఒక మహిళ అండి, ఒక మహిళ, ఒక హ్యాండిక్యాప్టెడ్ ఒక మహిళ ఉండి ఎంతగానో ఎన్ని ఆఫీసులు తిరుగుతుందండి ఇక్కడ? ఇంత నిర్లక్ష్యం వహిస్తారు. మిస్సింగ్ సర్వీస్ జరగడం వల్ల ఏం చేస్తారన్న, ధరణి సమస్యలు జరిగినప్పుడు ఏం చేస్తారు, ఎట్లా పోయింది ఏం సంగతి అని తిరిగి ఆమెకు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు కొనుగోలు చేసినట్టు ఎక్కడ ఏ చిన్న సంతకం లేదన్న. ఇక్కడ ఇచ్చినారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒకటి ఇచ్చేసినారు, ఎండి ఆఫీస్ ఇచ్చేసినారు, ఇక్కడ ఇచ్చేసినారు, కొత్తలూరులో ఇచ్చేసినారు. ఇంతవరకు దీని మీద స్పందన లేదు. ఆమె ఏం చేస్తుంది? ఇంకా ఆమె ఎక్కడ పోతుంది సార్? ఆమె పోలేని పరిస్థితి. హ్యాండిక్యాప్టెడ్ మనిషి ఆమె. ఆఫీసులు తిరిగే మనిషి కాదు ఆమె. తిరిగి కాళ్ళ చెప్పులు అరిగిపోయి వాళ్ళ తిండికి లేవు. వాళ్ళు 4 కొడుకులు, ఆమెకి తిండికి లేవు, ఏం లేవు. దీనమైన స్థితిలో ఉన్న మనిషి ఆ మనిషి. ఆ ల్యాండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే చెందుద్దని చెప్పేసి నిర్మోహమాటంగా ఇక్కడ ఉన్న అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మటే దీని మీద ఎంఆర్ఓ గారి మీద దీని మీద ఎంఆర్ఓ మేడం గారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పొజిషన్లో ఎన్ని సంవత్సరాలు ఉంటారు వాళ్ళు? 2 సంవత్సరాలు అయితే పొజిషన్ ఉండబట్టి. వీళ్ళు ఉన్నది ఎప్పుడు దాదాపు 14 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నారు. అన్ని ఓల్డ్ పానీలు కూడా, ఓన్ పానీలు కూడా ఇలా ఓల్డ్ పానీలు చూస్తే ఇది ఎంఆర్ ఆఫీస్ జరిగింది రిజిస్ట్రేషన్. ఇది ఈ రిజిస్ట్రేషన్లో 97/ఊలో దాదాపు ఇది ఎంఆర్ తీసుకున్నది రిపోర్ట్లు మొత్తం ప్రతి ఒక్కటి వీళ్ళకు న్యాయంగా ఉన్నాయి. కానీ అయినా కానీ వాళ్ళకి న్యాయం జరగనిస్తలేరు. కారణం ఏందని అంటే అక్కడ కబ్జా ఎవరు ఉంటారో వాళ్ళకి చెందుద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఇలా ఎంతమంది ఉసురు పోసుకుంటారు? ఒక హ్యాండిక్యాప్టెడ్ ఉండి ఆమెకు హక్కులు దక్కకుండా చేయకుండా ఒక మహిళ ఉండి ఇట్లా ఈ విధంగా దుర్మార్గ చర్యలు చేస్తున్నారంటే ఎటుపోతుంది సమాజం? ఎక్కడ పోతున్నది? తిండికి లేని మహిళ, ఒక దళిత మహిళ. ఆమె ఒక దళిత మహిళ పక్క వాళ్ళ మీద పోయినప్పుడు కేటాయించిన బాధ్యత కనీస అవసరం ఎంఆర్ఓ గారి మీద ఉంటుంది. నేను అడిగితే ఒకటే సీరియస్ అయితే ఉన్నది. మేము పోతే అక్కడ కబ్జా ఎవరైతే ఉన్నారో రేపు నేను ఆర్డీఓ కాడ అయితే చెప్తా, సబ్ కలెక్టర్ కాడ పోయి నేను అదే మాట చెప్తాను చెప్పేసి ఎంఆర్ఓ గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఎక్కడ పోవాలి? వీళ్ళకు సావే శరణంగా మారింది. ఇంక చూడు, ఇది కొన్నది డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ అన్నది. ఈ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది నిడనూరులో తీసుకున్నది ఒరిజినల్ డాక్యుమెంట్. కొనుగోలు చేసినది ఇది 2008 సంవత్సరం కొనుగోలు చేసిన డాక్యుమెంట్. ఇది 2008 నుంచి వీళ్ళు దాదాపు 20 సంవత్సరాల వరకు ఆన్లైన్లో ఉన్నారు. ధరణి సమస్యల వల్ల అది పక్క వాళ్ళ మీద పడ్డది. దాన్ని సరి చేయండి అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు. దీని మీద ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. మరి ఆ మహిళని కారుణ్య మరణం కింద ఇచ్చేసా చనిపోమంటారా, లేకపోతే ఆమెను ఏం చేస్తారు, ఎడ్ చేస్తారు అనేది ఈ ఎంఆర్ఓ గారు ఆన్సర్ చెప్పాల్సినది. ఆ భూమి ఆమెకు దక్కేంత వరకు పోరాటం అయితే ఆగేది లేదు. దీనికి నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎటుపోతుంది సభ్య సమాజం? ఎక్కడ పోతుంది అర్థం కావట్లేదు సార్. మిస్సింగ్ సర్వే జరిగినప్పుడు ఎంఆర్ ఆఫీసులు జరుగుతుంది, సర్వే ఎక్కడ జరుగుతుంది? ఎంఆర్ ఆఫీస్ తప్పిదం జరిగింది. వీళ్ళు చేయాల్సిన కనీస బాధ్యత లేకుండా మాకు సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు. నిన్నగాక మొన్న కూడా ఆర్ఐ ఎంక్వైరీకి వచ్చినాడు. అక్కడ ఉన్న చాలా మంది చెప్పారు, అయ్యా వీళ్ళు 18 సంవత్సరాల దాన్ని చేసుకుంటూ ఉన్నారు, ధరణి వచ్చిన తర్వాత పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ గురించి పోతే కబ్జాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాము, వాళ్ళు ఉండరని చెప్పేస్తా అని చెప్పేస్తుంది. కబ్జా మీకు పోవాలంటే ఇలా గొడవలు అవుతాయి.
వాళ్ళకన్నా పాన నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? ఎంఆర్ఓ గారు తీసుకుంటారా? గవర్నమెంట్ ఎవరు తీసుకుంటారు ఇందులో? దీనికి ఎంఆర్ఓ గారు పూర్తి బాధ్యత వహించాల్సింది. వాళ్ళు కబ్జా మీద పోయినప్పుడు ఏమైనా గొడవ జరిగినా, ఆమె చనిపోయినా, ఏమైనా జరిగినా మాత్రం బాధ్యత మాత్రం ఎంఆర్ఓ గారు వహించాల్సిందే దానికి. ఎందుకంటే న్యాయం కోసం తిరిగినప్పుడు చెప్పులు అరిగిపోతున్నప్పుడు ఎందుకు చేస్తలేరు వీళ్ళు? ఏం తప్పిదం జరిగింది ఇందులో? నెక్స్ట్ ఏం లేదు సార్, నెక్స్ట్ ఇవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము, పెద్దల దృష్టికి తీసుకెళ్తాము. ఈ ఎంఆర్ఓ చేసినా వీళ్ళు చేయమని అడిగినా కానీ వీళ్ళు ఇంతవరకు చేస్తలేరంటే మీ ఎంఆర్ఓ మీద అక్కడ ఇక్కడి నుంచి సస్పెండ్ చేసేసి ఈమెకు న్యాయం జరిగేంత వరకు వదిలే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నా. ఒక హ్యాండిక్యాప్డ్ మహిళ ఉందని తెలిసి కూడా, ఒక భూమి మీద తెలిసి కూడా వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు అంటే ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడనే వీళ్ళు. రేపు 10 days ఇక్కడ చేయడానికి సిద్ధంగా ఉంది సార్. ఏం చేస్తారు? 2 ఎకరాల భూమి, ఒకటి కాదు 2 ఎకరాల భూమి 2 సంవత్సరాలు జరుగుతున్నా కానీ కనీసం పట్టించుకోవట్లేరు. వాళ్ళ పిల్లలు పెయింటింగ్ వేసుకుంటాడు, ఈ అబ్బాయి పెయింటింగ్ వేసుకొని పడతాడు, ఈ పిల్లగాడు కార్ నడిపి పడతాడు. ఆ మహిళ చూడండి ఒక్కసారి వాళ్ళ ప్లకార్డ్ చూడండి ఒకసారి. 4 కొడుకులు వీళ్ళు ఉండి ఏం చేయలేని పరిస్థితి. భూమి పోతే ఎక్కడ గొడవలు అవుతాయో న్యాయంగా పోవాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఇంత మాటల ఇంట్లో ఉంటే వీళ్ళు ఎంఆర్ఓ గారు ఏం చేస్తారో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఏం తప్పిదం ఏం జరగలేదు ఇక్కడ. అమ్మింది కాదు, కొనుగోలు చేసింది కాదు, లేకపోతే దొంగ సంతకాలు పెట్టింది కాదు. మాకు ఈ న్యాయము ఆ భూమి ఆమెకి ఇప్పించాలని, వాటిని న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కోరుతున్నాం, ఆర్డీఓ గారిని కోరుతున్నాం, పై అధికారులను కోరుతా ఉన్నాం. మేము న్యాయం చేయడానికి కోరుతున్నాం సార్. మేము తిరిగి ఆమె భూమి ఆమెకి ఇప్పిస్తే అది మాకు చాలండి.